చూసారు కదా, ఇలా మనం తెంపి ఇలా పేపర్ చుట్టించి మనం డైరెక్ట్ గా బండికి లోడ్ చేసేస్తాం. ఒకవేళ పేపర్ చుట్టకపోతే ఏమవుతుంది శివ? పేపర్ చుట్టకపోతే మనం తెంపేటప్పుడు చూడండి ఇలా పాలు కారుతున్నాయి. అవును. ఇలా పేపర్ చుట్టుకుని వేసేటప్పుడు మనం సరుకు వెళ్ళేటప్పటికే ఈ పాలంతా కారి డ్యామేజ్ అయిపోద్ది సరుకు అనేది. అందుకని అది రగడకుండా కాయ పేపర్ చుడతాం. కాయకి తగిలి రగడకుండా డ్యామేజ్ అవ్వకుండా పేపర్ చుడుతుంది. సరే, ఇప్పుడు తెంపుతున్నారు కదా, ఇప్పుడు కాయ ఏ మోతాదులో తెంపాలి, ఏ టైంలో తెంపాలని ఎలా తెలుస్తుంది మనకి? ఇది వచ్చేసి పట్టి కనిపిస్తుందా? అవును. 1, 2, 3 అని. అవును. మన లోకల్ మార్కెట్ కి అయితే ఈ మూడు పక్కలు కనిపిస్తే 3 పట్టీల నుంచి కటింగ్ పెట్టవచ్చు. అవును. ఇవి ఉన్నాయి కదా, 1, 2, 3 అని. బయటికి కావాలనుకో కటక్ వడిస పంపించనుకో ఇలా సింగిల్ పట్టి ఒక లైన్ వచ్చినప్పుడు కటింగ్ పెట్టి లోకల్ కి అయితే మాత్రం పక్క 3, 4 పట్టీలు రావాలి. ఓకే శివ, ఇప్పుడు నువ్వు చెప్పినట్టు 2 ఎకరాల 30 తోటకి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టావు? ఇది వచ్చేసి ఎకరానికి వచ్చేసి స్టార్టింగ్ నుంచి మనం మొక్క పెట్టిన దగ్గర నుంచి తోట తీసేసినంత వరకు మొత్తం లేబర్ కాస్ట్ మొత్తం అంతా ఫెర్టిగేషన్ మొత్తం అంతా కలిపి 1,50,000 అవుతుంది. 1,50,000. ఒక ఎకరానికి వచ్చేసి 1,50,000 పెట్టుబడి అవుతుంది. 2 ఎకరాలకి 3 లక్షలు. అంటే ఇప్పుడు ఈ 2 ఎకరాలు మీరు ఓన్ గా తిన్నారా లేకపోతే లీజ్ తీసుకున్నారా? మొత్తం ఇది 3 ఎకరాలు బిట్టు. 2 ఎకరాలు బొప్పే అది చూపించాను కదా మీరు అన్నట్టు గుమ్మడి. మొత్తం 3 ఎకరాలకి సంవత్సరానికి 40,000 ఇస్తూ కడతాం. లీజ్ కడతాం. గవర్నమెంట్ నుంచి కట్ట ఏమైనా సపోర్ట్ ఏమైనా ఉందా? ఏం రావు. పడిపోయేటప్పుడు కూడా చాలా సార్లు పెట్టాం గానీ ఏం అసలు యూజే లేదు. ఏముండవు. పడిపోతే ఇంకా పడిపోయినట్లే, లాస్ అయినట్లే. గాలి వర్షం వచ్చేటప్పుడు ఇబ్బంది అవుతుంది. దానికోసం నీ సపోర్ట్ కర్రలే కట్టుతున్నాం. చూసారు కదా, చూసాను. ఏదున్నా ఎకరానికి 1,50,000 పెట్టుబడి పెట్టాలి. సంవత్సరానికి వచ్చేసరికి 3 ఎకరాలకి 40,000 లీజ్ కట్టాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాతనే మన ప్రాఫిట్ లో